మామిడి తాండ్ర పాలకూరతో పెరుగు పచ్చడి చేసుకున్నారండి. పాలకూరని మంచి ఆకు తీసుకొని పుచ్చులు లేనాకు ఇలా చేయండి. తీసి పెట్టుకున్న పాలకూరని స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి నీళ్లు పోసి నానపెడదాం. మామిడి తాండ్ర తీసుకోండి, ఒక 50 గ్రామ్. పాలకూరని సన్నగా తరుపుకోండి. చిన్న చిన్ని క్యూబ్స్ లాగా మామిడి తాండ్రను కూడా తరగండి. పెరుగులో లమ్స్ లేకుండా సాఫ్ట్ గా చేసేద్దాం. ఉప్పు వేద్దాము. పొయ్యి మీద కొన్ని నీళ్లు పెడదాము. ఉడికిన పాలకూర మీద పోస్తానికి చన్నీళ్ళు కూడా రెడీగా పెట్టుకోండి. మసులుతున్న నీళ్ళల్లో సన్నగా తగిన పాలకూరని వేసేయండి. పొంగు వస్తున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వెంటనే చేయండి. చన్నీళ్ళు పోసేద్దాము. పాలకూరని ఇలా అని వేరే బౌల్లోకి తీసాం. ఇప్పుడు పెరుగులో చిటికెడు ఇంగవ, సొంటి పొడి, జీలకర్ర పౌడరు, తరిగి పెట్టుకున్న మామిడి తాండ్ర ముక్కలు, ఉడికించి పెట్టుకున్న పాలకూర వేసేసి తిప్పేయండి. ఒక్క స్పూను నూనె కూడా లేకుండా పాలకూర మామిడి తాండ్ర పెరుగు పచ్చడి.